హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. ఆ రోజు అంతా నేను అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి అయిపోయింది. ఆ రోజు అనుకోకుండా పని వచ్చిందనమాట. అందుకని ఎర్లీగా 10:30 లోపు బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అందుకని బయటకు వెళ్దామని ఇంకా అన్నీ హడావిడిగా అన్నీ రెడీ చేసుకోవడం, పూజ చేసుకోవడం అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇది గడపకి వేసిన ముగ్గు. నేను ప్రసాదాలు వండుకుంటూ ఉంటే మా అమ్మ ఇక్కడ రెడీ చేస్తుందన్నమాట. నేను ఇక్కడ ముగ్గు వేసేసి అమ్మవారి ఫోటో పెట్టేసి ఇచ్చేసాను మా అమ్మాయికి. మిగిలిందంతా మా అమ్మాయి రెడీ చేసిందండి. ఈ సంవత్సరం అమ్మవారిని రెడీ చేద్దామని అనుకున్నాను. అమ్మవారి ముఖాలం ఇవన్నీ కొన్నాను కదండి. అసలు అమ్మవారిని రెడీ చేయడానికి ఏంటి, అసలు పూజ కూడా హడావిడి అయిపోయిందనమాట మొత్తం. ఈలోపు నేను ప్రసాదాలు వండుకుంటూ ఉండి మా అమ్మాయికి చెప్పాను, పూజ దగ్గర రెడీ చేయమ్మా అని. రెడీ చేయమని చెప్తే మా అమ్మాయి రెడీ చేసింది మొత్తం అంతా కూడా. తర్వాత నేను ప్రసాదాలు వండుకొని తర్వాత దీపం వెలిగించి దండం పెట్టుకొని వ్రత కథ పూజ అన్నీ చేసుకున్నాను అనమాట. నేను ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది మీకు ముందు బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఏవో కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీడియో తీసామండి, అవే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని. ఇంకెందుకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ కూడా చేయట్లేదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి, మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. తర్వాత మాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ముందు హాల్లో అమ్మవారిని మొత్తం రెడీ చేసి తర్వాత కింద అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నానండి. కానీ మొత్తం హడావిడి అయిపోయింది కదా, అందుకని ఇంకెందుకు హాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి దేవుడి గదిలోనే కింద పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి ఫోటో ఎదురుగుండా కలశం పెట్టి మా పాప అయితే ఇలా డెకరేట్ చేసింది. కింద పువ్వుల రేకులతో ముగ్గు కింద వేసి దాని మీద కలశం పెట్టిందనమాట. చూడటానికి అయితే చాలా బాగా అనిపించిందండి. కాకపోతే అనుకున్నట్టు అయితే చేసుకోలేకపోయాను, కానీ నాకున్న టైంలో ఆ కొద్ది టైంలో చాలా బాగానే చేసుకున్నాను పూజ అయితే. మా హస్బెండ్ మామిడాకులతో ఇలా రెడీ చేశారు. మొత్తం అందరం ఏదో ఒక పని చేసుకుంటున్నా సరే అది హడావిడి అయిపోయి పూజ అంతా అనుకున్న టైంకి బయటకు అయితే వెళ్ళగలిగామన్నమాట, హడావిడిగా పూజ చేసుకోవడం వల్ల. మా అత్తయ్య గారిని మావయ్య గారిని ఇంటికి రమ్మని పిలిచానమాట, పూజ కదా అని చెప్పి బయటకు కూడా వెళ్ళాలని. అందుకని మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చి మా అత్తయ్య గారు అయితే బూర్లు వేశారు. నేను బూర్లకి అన్నీ రెడీ చేయగలను, కానీ బూర్లు పూర్ణం ముంచి తోపులో ఆ తోపుతో ఉన్న బూర్ని నాకు నూనెలో వేయడం రాదనమాట. అందుకని ఆవిడే వేసి మొత్తం బూర్లన్నీ రెడీ చేశారు. నేను అన్నీ రెడీ చేసి ఉంచితే ఆవిడ బూర్లు వేశారనమాట. పైన దేవుడిది ఉంటుంది కదండి, ఆ కింద ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని తోరాలు రెడీ చేసుకొని పసుపు వినాయకుడిని రెడీ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. నేను ప్రతి సంవత్సరము 5 రకాల ప్రసాదాలు పెడతానండి. పరమన్నం, పులిహోర, బూర్లు, గారెలు, శనగలు, ఈ 5 రకాలు ప్రసాదాలు పెడతానమాట. ఈ సంవత్సరం కూడా అలాగే 5 రకాల ప్రసాదాలు పెట్టాను. ముందు పైన దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని తర్వాత కింద లక్ష్మీదేవి ఫోటో దగ్గర కూడా దీపం వెలిగించుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేసుకున్నానండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అమ్మవారిది వ్రతకథ పుస్తకం ఉంటుంది కదా, ఆ అమ్మవారి వ్రతకథ, చారుమతి దేవి వ్రతకథ చదువుకొని చిట్టిగాజులు పసుపు కుంకంతో పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ఇచ్చానండి. పూజ మాత్రం చాలా హ్యాపీగానే జరిగిందండి. నేను ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను పూజ. కాకపోతే అమ్మవారిని పెడదామనుకున్నాను, అదొక్కటే పెట్టలేకపోయాను అనిపించింది. పక్కన చూసారండి, అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న చీర పక్కన పెట్టి తాంబూలం పెట్టి పూజలో పెట్టుకున్నాను. ఆ రోజు పూజ అయితే చేసుకొని అరౌండ్ 10:30 లోపు అయితే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయామండి పని మీద. ఇది ఆ తర్వాత మా అమ్మాయి తీసిందనమాట ఈ వీడియో క్లిప్. మేము బయటకు వెళ్ళి పని చూసుకొని వచ్చేటప్పటికైతే 2 అయిపోయిందండి. 2 అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి అప్పుడు పూజ అయిన తర్వాత కొంచెం ప్రసాదం తినైతే వెళ్ళిపోయాము. తర్వాత 2 అయిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు కొంచెం ప్రసాదం తిన్నామన్నమాట లంచ్ కింద. ఆ తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు కదండి, తర్వాత మా చిన్నత్త గారిని కూడా రమ్మంటే తాంబూలానికి వచ్చారనమాట.
ఆ రోజు ఇంట్లో అందరం అలా టైం స్పెండ్ చేసి తర్వాత సాయంత్రం తాంబూలాలు తీసుకోవడానికి అందరింటికి వెళ్ళాను. నన్ను పిలిచిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో తీసానండి. అమ్మవారిని ఎవరు ఎలా రెడీ చేశారు ఏంటి అని చెప్పి మీకు చూపిద్దామని. ఇదైతే మా ఎదురు ఫ్లాట్లో ఆవిడండి, ఆవిడ రెడీ చేశారనమాట ఇలా అమ్మవారిని. అంటే అమ్మవారి బాడీ అంతా మామూలుగా మనకి బయట దొరుకుతుంది కదండి, అలాంటిదే తెచ్చుకున్నారు. అమ్మవారికి ముఖం, జడ ఇలాంటివి అలంకరించారనమాట. తర్వాత అటు ఇటు అమ్మవారి ఫోటోలు పెట్టుకొని ఎదురుగా కలశం పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు. అంటే నేను అన్నీ నా ఐడియా కోసం కొన్ని రికార్డ్ చేశాను అనమాట. యూనిక్గా అనిపించినవన్నీ ఇలా చేసుకోవచ్చు కదా వచ్చే ఇయర్ అయినా అని చెప్పి ఇలా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. అవి మీకు షేర్ చేస్తున్నాను. ఇలా అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకొని నేను కూడా ఒక 5గురికి తాంబూలం ఇచ్చానండి. మా అపార్ట్మెంట్లో ఒక 2కి, తర్వాత మా అత్తయ్య గారికి, మా అమ్మకి, మా చిన్నత్త గారికి, వీళ్ళ 5గురికి తాంబూలం ఇచ్చానమాట. ఇది మా సొంత ఇంటి దగ్గర అండి. అక్కడ ఒక ఆంటీ, బ్రాహ్మిన్స్ ఆంటీ అనమాట, ఎప్పటి నుండో తెలుసు. వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. తాంబూలం తీసుకోవడానికని వెళ్ళాను. చాలా బాగా డెకరేట్ చేస్తారండి ఈ ఆంటీ అయితే. ఒక సంవత్సరం చేసింది, ఇంకో సంవత్సరం చేయరనమాట. ఇది కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇల్లే. ఇది మాకైతే తెలీదు. మేము ఇందాక బ్రాహ్మిన్స్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుండి పిలిచి మరీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తాంబూలం అది ఇచ్చారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి. అమ్మవారి విగ్రహాలు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేశారనమాట. నేను చెప్పాను కదండి, అందుకే నా ఐడియా కోసం అని చెప్పి అందరివి వీడియో తీసానండి. ఇది ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఈవిడ కొబ్బరికాయ, పసుపుతో ఇలా అలంకరించుకున్నారు. ఇలా అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చేటప్పటికైతే 9 అయిపోయిందండి. ఇంకా టైర్డ్ అయిపోయాము. ఇంకా మార్నింగే లేచి ఇవన్నీ చేసుకొని మొత్తం నీరసం అయితే వచ్చేసిందనమాట. నేనైతే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.